ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కావచ్చు, భారతీ ఎయిర్టెల్ కావచ్చు, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 50 201 పాయింట్ల నష్టంతో కనిపిస్తా ఉంది. 23,965 దగ్గర కంటిన్యూ అవుతా ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 750 పాయింట్ల నష్టంతో 76,659 దగ్గర కంటిన్యూ అవుతోంది. ఇటు నిఫ్టీ 500 కూడా 121 పాయింట్ల నష్టంతో 23,084 దగ్గర కొనసాగుతోంది. ఇటు బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపుగా 245 పాయింట్ల నష్టంతో 57,719 దగ్గర కంటిన్యూ అవుతోంది. ఐటీ కూడా భారీ నష్టాల్లో కనిపిస్తా ఉంది. 1,342 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ఐటీ కూడా కనిపిస్తా ఉంది. 27,123 దగ్గర కంటిన్యూ అవుతుంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. నాయుడు గారు నమస్కారం. సార్, మార్కెట్లు అంటే ఏంటి? ఒకసారి 2-3 రోజుల క్రితం మంచి లాభాల్లో కనిపించాయి, ఇప్పుడు మళ్ళీ నష్టాల్లో కంటిన్యూ అవుతున్నాయి. ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతుందా? మళ్ళీ లాభాల్లోకి వెళ్ళే అవకాశం ఉందా? ఈ మూమెంట్ లో ఏం చేయాలి? ఏంటి అసలు నష్టాల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి అసలు ప్రధానంగా? యాక్చువల్ గా జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ వల్ల మార్కెట్ గత 4 వారాలుగా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఈ వారం ఏదైతే పాజిటివ్ గా వీక్ బిగినింగ్ లోనే పాజిటివ్ గా స్టార్ట్ అయింది, ఈ వీక్ అంతా కూడా లాస్ట్ 3 days కూడా పాజిటివ్ గా ఉంది. ఈ రోజు 4th డే కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గానే కొంచెం స్తబ్దంగా ఉన్నప్పుడు కూడా మార్కెట్ కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ తీసుకునే దశగా ఉంది. ఈ వారం మనకు మార్కెట్ లో ఏదైతే పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపించిందో, నిఫ్టీ 24,000 పైన క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ లో ఏదైతే ప్రధాన సెక్టర్ అయినటువంటి ఐటీ కానీ, ఫార్మా సెక్టర్ కానీ, మెటల్ సెక్టర్ కానీ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. రైట్ సార్, కిషన్ గారు ఉన్నారు మీతో మాట్లాడడానికి కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్కారం, మీ డౌట్ అడిగారు. నమస్కారం అండి మూర్తి నాయుడు గారు. నమస్కారం. నమస్తే సార్. నమస్తే. 2 స్టాక్ సార్ నా దగ్గర కిసానా పాస్టెమ్, కిసానా కేసర్ కర్ణాటక, ఆర్పర్ రాష్ట్ర, ఆల్పర్ ఇండియా, కిసానా పాస్టెమ్ ఉంది. ఓకే, ఇది లాభాల్లో ఉన్నాను, ఉంచుకోవాలా ఎగ్జిట్ కావాలా? ఇంకొకటి గ్రీన్స్ కాటన్ ప్రాఫిట్ లో ఉన్నాను, ఉంచుకోవాలా ఎగ్జిట్ కావాలా? యాక్చువల్ గా మార్కెట్ ఇప్పుడే స్టేబుల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఇంకా ఒక కపుల్ ఆఫ్ వీక్స్ మీరు వెయిట్ చేస్తే ఇంకా మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నప్పుడే మీరు ప్రాఫిట్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. కాబట్టి ఒక కపుల్ ఆఫ్ వీక్స్ వెయిట్ చేస్తే మీరు ఆ 2 స్టాక్ లో కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, రాకేష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. రాకేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. మూర్తి నాయుడు గారు ఉన్నారు. నాకు ఒకటి మన ఎట్టకాని గురించి నాకు నేను 320 తీసుకున్నాను. జొమాటో ఎటర్నల్. ఓకే, 330 తీసుకున్నా. నాకు కొండ రేట్ వస్తుందండి. యాక్చువల్ గా ఎటర్నల్ వచ్చేటప్పటికంటే ఇది చాలా మనకి జొమాటో మనకి మార్కెట్ లో ఉన్నటువంటి జొమాటో కంపెనీ సార్. ఇది సుమారుగా 2,50,000 కోట్ల కంపెనీ సార్. ఇది లాస్ట్ ఒక 1 month నుంచి కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 260 రూపీస్ లో నడుస్తుంది. ఇది టేక్ ఆఫ్ అయిన తర్వాత మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. ఇదైతే లాస్ట్ 4 months నుంచి కూడా మార్చి, ఏప్రిల్, మే ఈ 3 months కూడా మార్కెట్ కన్సాలిడేషన్ ఉంది. ఇది లాస్ట్ మళ్ళీ ఏదైతే 300 ప్లస్ వెళ్ళిందో మళ్ళీ వెరీ షార్ట్లీ మళ్ళీ మంచి మూవ్మెంట్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రైస్ అండి. 250-260 మధ్యలో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉంటే మాత్రం కొంచెం వెయిట్ చేస్తే అట్లీస్ట్ ఒక 2-3 months వెయిట్ చేయగలిగినట్టయితే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. రైట్ సార్, నెల్లూరు నుంచి ఉన్నారు కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడిగారు. ప్రజెంట్ రేట్ లో గోల్డ్ తీసుకోవచ్చా? ఒక తగ్గదా? ఏంటండి అది? ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చా? ఫస్ట్ ఇండస్ట్రీ సార్. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్. అవును సార్. గోల్డ్ కూడా. ఓకే. యాక్చువల్ గా ఏదైతే మీరు చెప్పిన ఇండో అకౌంట్ ఏదైతే ఉందో కొంచెం ఒక 1 week ఆగితే మార్కెట్ కొంచెం స్టేబుల్ గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అక్కడి నుంచి మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉన్నది సార్. ఒక 1 week మీరు వెయిట్ చేసినట్టయితే మంచి మూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంది సార్.
గోల్డ్ ప్రైస్ ఆల్రెడీ కొంచెం డౌన్ అయింది కాబట్టి అండి ఇక్కడ అక్యుములేట్ చేసుకోవడానికి మంచి ప్రైసే మీరు తీసుకోవచ్చు సార్, ఎటువంటి ఇబ్బంది లేదు సార్. సార్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం అండి మూర్తినాయుడు గారు. నమస్కారం అండి. మీ డౌట్ అడిగారు. నమస్తే నమస్తే. నా దగ్గర 2 ఉందండి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 1600 లో ఉన్నవి, అవి ఇప్పుడు అక్యుములేట్ చేసుకోవచ్చా? ప్లస్ ఐసిఐసిఐ ప్రూ ఏఎంసీ ఎంట్రీ ప్రైస్ చెప్తారా? ఓకే, మీరు అడిగినటువంటి ఎల్జీ ఎలక్ట్రికల్స్ అయితే ఇది సుమారుగా 1,07,000 కోట్ల కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే ఒక 1,500 రూపీస్ 1,600 రూపీస్ మధ్యలో నడుస్తుంది. అది ఏదైతే మార్కెట్ లో మంచి రీసెంట్ వచ్చిన ఐపీఓ కాబట్టి ప్రమోటర్ స్టేక్ కూడా 85% ఉంది. మార్కెట్ లో ఇది టేక్ ఆఫ్ తీసుకుని మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. జస్ట్ ఐపీఓ వచ్చింది, ఇంకా ఫస్ట్ ఇయర్ రిజల్ట్ మనం వెయిట్ చేస్తున్నాము. క్వార్టర్ రిజల్ట్ అయితే బాగానే ఉంది. ప్లస్ ఇది ఏదైతే డెట్ ఫ్రీ కంపెనీ, మార్కెట్ లోను కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు మార్కెట్ లో ఏదైతే ఒక డౌన్ ట్రెండ్ అయిన తర్వాత కన్సాలిడేషన్ అయ్యి 1,500 రూపీస్ దగ్గర నుంచి మంచి టేక్ ఆఫ్ తీసుకుంది. దీనికి మంచి టార్గెట్ ఉంది, ఎందుకంటే ఇది 1,00,000 కోట్ల పైన ఉన్న కంపెనీ కాబట్టి ఎల్జీ ఇండియా మంచి ఫేమ్ ఉన్న కంపెనీ. మీరు దీంట్లో ఆల్రెడీ ఇప్పుడే కాబట్టి ఐపీఓ వచ్చింది, ఒక 1 ఇయర్ కానీ వెయిట్ చేయగలిగితే మాత్రం మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, క్రాంతి గారు ఉన్నారు హన్మకొండ నుంచి. క్రాంతి గారు నమస్కారం. నమస్తే మీ డౌట్ అడిగారు సార్. హిమాద్రి స్పెషాలిటీ ఒకటి, కెమికల్స్ ఒకటి, ఎంఆర్పిఎల్, ఈ 2 స్టాక్స్ ఇప్పుడు ఎంటర్ తీసుకోవచ్చు ఒక 6 మంత్స్. ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఎంఆర్పిఎల్, సెకండ్ వచ్చేసి నెక్స్ట్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్. హిమాద్రి ఈ 2 మీరు అడిగినటువంటి మంగళూరు రిఫైనరీస్ ఇది ఒక 27,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 155 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇది ప్రమోటర్ స్టేక్ కానీ ఎఫ్ఐ స్టేక్ కానీ సుమారుగా 90% అదే ఉంది కాబట్టి దీంట్లో మనకి అక్యుములేట్ చేసుకోవడం వల్ల మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. లాస్ట్ 5 years నుంచి కూడా మోర్ దెన్ 25% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. అదేవిధంగా మార్కెట్ లో ఇది ప్రజెంట్ ఇప్పుడు టేక్ ఆఫ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సార్. దీంట్లో మీరు ఆల్రెడీ ఉంటే పర్లేదు, లేదా అక్యుములేట్ చేసుకోవచ్చు సార్, మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. మీరు మరి తర్వాత ఏదైతే హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్, ఇది కూడా ఒక 33,000 కోట్ల కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 670 రూపీస్ నడుస్తుంది మార్కెట్ లోను. ఏదైతే ప్రమోటర్ స్టేక్ కూడా 51% ప్రమోటర్ స్టేక్ ఉంది. అదేవిధంగా ప్రాఫిటబుల్ గా ఓరియంటెడ్ తో లాస్ట్ 5 years నుంచి కూడా మినిమం 60 to 70% ప్రాఫిట్ ఇస్తున్నటువంటి కంపెనీ. 2 కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు, మంచి రిటర్న్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, శర్మ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. టాటా కమ్యూనికేషన్స్, రాడియో కైతాన్, ఈ 2 ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేదా ఒక ఆగస్టు కొంతకాలం? అంటే 2 కూడా ప్రాఫిటబుల్ గా ఉన్నా సరే ఇంకా మార్కెట్ అయితే మా మూవ్మెంట్ అయితే పైకి చూపించడానికి ఎక్కువ, పైకి వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. డే బై డే కంటిన్యూ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఎఫ్ఐ స్టేక్స్ కానీ ప్రమోటర్ స్టేక్స్ కానీ మోర్ దెన్ 80% ఉన్నాయి. అదేవిధంగా సిఏ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగున్నది. ఈ ఇయర్ కన్నా నెక్స్ట్ కమింగ్ వచ్చే రిజల్ట్ ఇంకా బాగుండే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది టాటా కమ్యూనికేషన్ లోను. కాబట్టి దీంట్లో మనకి హోల్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా సుమారుగా 56,000 crores కంపెనీ సార్. ఇది మీరు హోల్డ్ చేసుకుంటే ఇంకా మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. ప్రాఫిట్ ఏదైనా బుక్ చేసుకోవాలనుకుంటే 50% బుక్ చేసుకోండి, వెయిట్ చేస్తే ఇంకా మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. రాడికో కైతాన్ కూడా 50,000 crores కంపెనీ సార్. ఇది కూడా లాస్ట్ 3 years చూసుకున్న 45% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నది. మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉన్న కంపెనీ. ఇన్వెస్టర్స్ ఏదైతే మనకి ప్రమోటర్ స్టేక్ ఎఫ్ఐ స్టేక్ చూసుకున్నా 60% నుంచి 80% వరకు ఉన్నది. 2 స్టాక్స్ కూడా మీరు హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే ఇంకా హోల్డ్ చేయండి. ఈ ఇయర్ కూడా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. సిద్ధార్థ గారు అడుగుతున్నారు, కిమ్స్ స్పెషాలిటీ షేర్స్ ఈ ప్రైస్ లో బై చేయొచ్చా షార్ట్ టర్మ్ కోసం? కిమ్స్ ఓకే. ఏదైతే కిమ్స్ ఏదైతే చెప్తున్నారో దీనికి సంబంధించిన దాంట్లో ప్రజెంట్ అయితే 32,000 crores కంపెనీస్ అనేది 800 రూపీస్ లో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. ఏదైతే లాస్ట్ 3 years నుంచి కూడా మినిమం 30% అయితే రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. హ్యాపీగా మీరు ప్రజెంట్ ప్రమోటర్ స్టేక్ కానీ ఎఫ్ఐ స్టేక్ కానీ డిఐ స్టేక్ కానీ అన్ని కూడా మోర్ దాన్ 70% ఉంది కాబట్టి ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవచ్చు సార్. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. రైట్ సార్, సుమంత్ కుమార్ గారు అడుగుతున్నారు, ఈ 5 star బిజినెస్ వచ్చేసి 665 హోల్డ్ చేయమంటారా ఎగ్జిటా? అదేవిధంగా పూనావాలా 500 లో ఉన్నాయంట, హోల్డ్ చేయమంటారా ఎగ్జిటా? యాక్చువల్ గా ఏదైతే 5 star ఉందో ఇది 15,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ ఎఫ్ఐఎస్ దీంట్లో బాగా ఉండటం వల్ల దీని యొక్క డైమెన్షన్స్ బాగా మారినాయి. ప్లస్ ఏంటంటే
కాకపోతే దీంట్లో ప్రాఫిటబుల్ గా ఉంటే ఒకసారి బుక్ చేసుకోవడమే బెటర్ సార్. ఎందుకంటే మార్కెట్ లో ఈ అంత రిజల్ట్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ అంత రిజల్ట్ ఓరియంటెడ్ లో లేదు లాస్ట్ 3 years నుంచి కూడాను. దీంట్లో ఏదైనా ప్రాఫిటబుల్ గా ఉంటే బుక్ చేసుకోవడం బెటర్ సార్ ఇది. అదేవిధంగా ఏదైతే పూనావాలా చెప్పారో, పూనావాలా అయితే మాత్రం 36,000 crores కంపెనీది. ఇది లాస్ట్ ఇయర్ ప్రాఫిటబుల్ గా లేదు, తర్వాత లాస్ట్ 3 years నుంచి కూడా అంత పెద్ద ప్రాఫిటబుల్ గా దాఖలాలు అయితే ఏమీ లేవు. కాబట్టి ఇందులో కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. కాకపోతే ప్రమోటర్ స్టేక్, ఎఫ్ఐ స్టేక్ ఉన్నంత మాత్రాన మార్కెట్ లో దీన్ని మనం హోల్డ్ చేయలేము. ప్రాఫిటబుల్ గా వచ్చిన తర్వాత మార్కెట్ లో టర్న్ అయిన తర్వాత మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే అంత హోల్డ్ చేయడం వల్ల అంత శ్రేయస్కరంగా అయితే ఏం కనిపించట్లేదు సార్ రెండు కంపెనీస్ కూడా. సార్ వెంకటేశ్వర్లు గారు అడుగుతున్నారు, టీఎంపీవి 563 లో ఉంది, ద్రోణాచార్య 136 రేట్లో ఉన్నాయంట, యావరేజ్ చేయమంటారా? యా టిఎంపీవీ కట్ట అయితే ప్రస్తుతానికైతే యావరేజ్ కట్ట ఏం చేయదు సార్. అదేవిధంగా ద్రోణాచార్య కూడా ప్రస్తుతానికైతే ఏమి యావరేజ్ చేయొద్దు. ఒక కపుల్ ఆఫ్ వీక్స్ చూసిన తర్వాత కన్సాలిడేషన్ అయిన తర్వాత వాటిలో వెళ్ళడానికి అవకాశం అయితే దొరుకుతుంది. ప్రస్తుతానికి మార్కెట్ కూడా స్టేబుల్ గా ఉంటే కాకుండా మార్కెట్ అయితే ఇప్పుడే టేక్ ఆఫ్ తీసుకుంటుంది. కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తేనే మనకు దీంట్లో ఏదైనా మంచి ఏదైనా ఇండికేషన్ వస్తే మనకు మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో ఇది చాలా చిన్న కంపెనీ, 98 crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 40 rupees లో నడుస్తుంది. కాబట్టి ఏంటంటే లాస్ట్ 3 years లో కూడా అంత పెద్ద ప్రాఫిటబుల్ గా అయితే ఏమీ లేదు. కాబట్టి దీంట్లో మనం పెద్దగా ప్రస్తుతానికి అయితే డెసిషన్ ఏం తీసుకోవడానికి అవకాశం అయితే లేదు. ప్రెసెంట్ మార్కెట్లు అయితే నష్టాల్లో కొనసాగుతున్నాయి. మనతో పాటు మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి సంతోష్ ఉన్నారు సార్ వైజాగ్ నుంచి. సంతోష్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. అదే జియో ఫైనాన్స్ సార్, అదే కన్సల్టింగ్ కంపెనీ చేయమంటారా? ఒకసారి టీవీ దాన్ని మ్యూట్ లో పెట్టండి. జియో ఫైనాన్స్ యావరేజ్ చేయమంటారా సార్? యావరేజ్ సార్. జియో ఫైనాన్స్ ప్రజెంట్ ఇప్పుడు రైట్ టైం టు టేక్ ఆఫ్ అండి. ప్రజెంట్ అయితే 245 rupees లో నడుస్తుంది. మీరు ఒకవేళ ఆల్రెడీ దీంట్లో ఉంటే మీరు యావరేజ్ చేయాలనుకుంటే మాత్రం మంచి ప్రైస్ ఇది. ఇక్కడ నుంచి ఇప్పుడు టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది. 240 rupees దగ్గర నుంచి మీరు అబౌట్ 245 rupees మీరు యావరేజ్ చేసుకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ లో ఇప్పుడు టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ 300 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్ సార్. వెంకటేశ్వరరావు గారు ఉన్నారు విజయవాడ నుంచి. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. నమస్తే సార్. నమస్తే, మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. నమస్తే సార్. నాది జేబీఎం ఆటో ఉంచుకోవచ్చా లేకపోతే సేల్ చేసుకోవచ్చా? స్టాక్ మీరు జేబీఎం ఆటో ఒకటి, జెన్టెక్ అండి 2. జేబీఎం ఆటో, జెన్టెక్. జేబీఎం ఆటో డౌన్ లో నా లాక్ లో ఉంది. జేబీఎం ఒక్క నిమిషం సార్. జేబీఎం ఆటో జేబీఎం ఆటో వచ్చేటప్పటికి ప్రజెంట్ అయితే 730 rupees నడుస్తుంది సార్. ఇది లాస్ట్ ఇయర్ కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే ఏమి లేదు. కాబట్టి ఇది ఏంటంటే ప్రస్తుతానికి అయితే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేస్తేనే మార్కెట్ లో మూమెంట్ రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత ఏదైతే జెన్ టెక్నాలజీస్ ఏదైతే అడిగారో, ఏదైతే జెన్ టెక్నాలజీస్ మాత్రం ఇది 17,000 crores కంపెనీ. ప్రజెంట్ అయితే 1,900 rupees లో ట్రేడ్ అవుతుంది. బట్ ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 50% అవుతుంది. లాస్ట్ ఇయర్ అంత పెద్ద ప్రాఫిట్ చూపించకపోయినప్పుడు కూడా ఈ ఇయర్ అయితే మాత్రం మళ్ళీ మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. జెన్ టెక్నాలజీస్ మీరు హ్యాపీగా అక్యుములేట్ చేసుకోవచ్చు. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. సార్ బెంగళూరు నుంచి నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి మూర్తి నాయుడు గారు. యూనియన్ బ్యాంక్ లో కొనుక్కున్నాం సార్. యూనియన్ బ్యాంక్ సార్. యూనియన్ బ్యాంక్ ఇది 1,34,000 కోట్ల కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే ఇది 176 rupees లో నడుస్తుంది. లాస్ట్ 5 years నుంచి కూడా మోర్ దాన్ 30% రిటర్న్ అయితే ఇచ్చింది. మీరు ఎన్ఈడిపి యూ కెన్ అక్యుములేట్ సార్. మీ దగ్గర ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేసుకోవచ్చు. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఇదే ప్రమోటర్ స్టేక్ కూడా 75% ప్రమోటర్ స్టేక్ ఉంది. ఎఫ్ఐఎస్ 10% ఉన్నారు. అదేవిధంగా డిఐఎస్ ఉన్నారు. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉన్నది సార్. వెయిట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది సార్. రైట్ సార్. వంశీ ఉన్నారు సార్ కాలర్. వంశీ గారు నమస్కారం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే, మీ డౌట్ అడగండి. నాకు బజాజ్ ఆటోలో కొంచెం లాస్ లో ఉన్నాను అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎంట్రీ లెవెల్ చెప్పండి. ఓకే, బజాజ్ ఆటో మీరు 2,80,000 crores కంపెనీ సార్. ఇది ఎక్స్ట్రాడనరీ కంపెనీ, మంచి ప్రాఫిటబుల్ కంపెనీ. ఎవ్రీ ఇయర్ కూడా మనకి మినిమం 25 to 30% రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. కానీ మీరు ఏదైనా హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే హోల్డ్ చేయండి సార్. ఖచ్చితంగా మళ్ళీ ఇది మీరు యావరేజ్ అనేది చేసుకోవచ్చు. మంచి ప్రైస్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. అట్ ద సేమ్ టైమ్
ఏదైతే మీరు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏదైతే చెప్పారో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ దానికి సంబంధించిన దాంట్లో అది కూడా 1,65,000 కోట్ల కంపెనీ. ఇట్స్ వెరీ బిగ్ కంపెనీ, అందులో ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా 3,300 రూపాయలు ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. ఏదైతే రీసెంట్ గా వచ్చింది కాబట్టి దీనికి కొంచెం వెయిట్ చేస్తే అట్లీస్ట్ 1 year వెయిట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. మీరు ఎంట్రీ ప్రైస్ అడిగారు కాబట్టి ఎనీ డిప్ యూ క్యాన్ బై. మార్కెట్ అయితే మూమెంట్ అయితే మంచి మూమెంట్ తీసుకుని ముందుకెళ్తుంది కాబట్టి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మీరు మార్కెట్ లో ఏదైనా అవకాశం వచ్చి ఇప్పుడు దాంట్లో డౌన్ ట్రెండ్ వచ్చి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు దీంట్లో మీరు తీసుకోవచ్చు. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఇప్పుడు మార్కెట్ లో బాగా కరెక్షన్ జరిగి ఉంది కాబట్టి ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఈ ప్రైస్ లో మనం తీసుకోవచ్చు సార్, ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ప్రభా గారు ఉన్నారు సార్ చెన్నై నుంచి. ప్రభా గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. సార్ ఇన్ఫోసిస్ బాగా తగ్గింది కదా, ఇన్ఫోసిస్ తీసుకోవచ్చా? తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రా వేదాంత ఫ్రెష్ ప్రైస్ చేయొచ్చా? ఇన్ఫోసిస్ తర్వాత ఇంకో కంపెనీ వేదాంత ఈ రెండు ఫ్రెష్ బై చేయొచ్చా? మీకు ఇన్ఫోసిస్ ప్రస్తుతానికి అయితే మాత్రం అంత పెద్ద కంపెనీ అయినప్పుడు కూడాను లాస్ట్ 4 years లేదా 5 years నుంచి కూడా పెద్దగా రిటర్నబుల్ గా ఏమైతే లేదండి. కాబట్టి దీంట్లో ప్రస్తుతానికి అయితే మీరు దీన్ని ఆగొచ్చు, దీంట్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది. మీరు అడిగిన దాంట్లో వేదాంత ఏదైతే వీడియోలు వేదాంత ఏదైతే ఉన్నదో దాంట్లో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు అని ఎనీ డిప్ యూ కెన్ బై. ప్రజెంట్ అయితే 300 రూపీస్ నడుస్తుంది. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. దీంట్లో మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రైట్ సార్. బిబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, ఈ షార్ట్ టర్మ్ కోసము ట్రెంట్ అదేవిధంగా టీసీఎస్ ట్రెంట్ మ్యాస్గౌండాక్ ఈ 3 తీసుకోవచ్చా షార్ట్ టర్మ్? యా, ట్రెంట్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు సార్. మంచి ప్రైస్ లో మళ్ళీ మీకు టేక్ ఆఫ్ అవుతుంది. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ 5,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 3,000 అబౌవ్ మీరు హోల్డ్ చేసుకోవచ్చు. 1,70,000 కోట్ల కంపెనీ ఇది. అదేవిధంగా టీసీఎస్ అయితే మాత్రం కొద్ది రోజులు ఆగండి. దీంట్లో పెద్దంత మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. పెద్ద కంపెనీ అయినప్పుడు కూడా లాస్ట్ 4 years 5 years నుంచి కూడా రిటర్న్ అయితే ఏమీ లేదు. కాంపౌండింగ్ అంతా మైనస్ లో ఉంది కాబట్టి కొద్ది రోజులు టీసీఎస్ అయితే దాంట్లోకి వెళ్ళదు. ట్రెంట్ అయితే మీరు తీసుకోండి. అదేవిధంగా మెయిన్స్టాక్ ఏదైతే ఉందో మీరు అంటున్నటువంటి మెయిన్స్టాక్ ఇది షిప్ బిల్డర్ కంపెనీ, షిప్ బిల్డింగ్ కంపెనీ, 1,00,000 కోట్ల కంపెనీస్ అనేది ప్రజెంట్ 2,500 రూపీస్ లో నడుస్తుంది. లాస్ట్ ఇయర్ అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేకపోయినా ఇప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. మీరు ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ ఇన్ మెయిన్స్టాక్. శ్రీను గారు ఉన్నారు కాలర్. శ్రీను గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. హిందుస్థాన్ కాపర్ ఈ రేట్ లో యావరేజ్ చేసుకోవచ్చు అండి. 11% లాస్ లో ఉన్నాను. ఏ కంపెనీ? ఐఎల్ ఒకటి ఉందండి, జిపిఐఎల్. హిందుస్థాన్ కాపర్, జిపిఐఎల్. ఓకే ఓకే. ఈ రెండు కూడా 10% లాస్ లో ఉన్నానండి. జిపిఎల్ లో హిందుస్థాన్ కాపర్ ఆ రెండు 30% లాస్ లో ఉన్నారండి సార్. 10 ఓకే 10 సార్. ఓకే ఓకే, నో ఇష్యూ సార్. జిపిఎల్ వచ్చేటప్పటికి 18,000 crores కంపెనీ సార్. ప్రజెంట్ అయితే 267 రూపీస్ నడుస్తుంది, 269 రూపీస్ నడుస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా మంచి కంపెనీ ఇది. మంచి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ మినిమం ఎవ్రీ ఇయర్ కూడా 30% రిటర్న్ అయితే ఇస్తున్న కంపెనీ. ఒక 70% నుంచి 80% వరకు కూడా ఎఫ్ఐఎస్ డిఐఎస్ ప్రమోటర్ స్టేక్ లో ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు యావరేజ్ చేయగలిగితే ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్, ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా హిందుస్థాన్ కాపర్ కూడా మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు సార్. మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. ఇది కూడా ఒక 50,000 crores కంపెనీ. అదేవిధంగా చాలా ప్రాఫిటబుల్ గా ఉన్నటువంటి కంపెనీ. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం అబౌవ్ 60%, లాస్ట్ 3 years నుంచి కూడా అబౌవ్ 60% రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఏదైతే ప్రమోటర్ స్టేక్ అదే విధంగా ఎఫ్ఐఎస్ డిఐఎస్ కూడా మోర్ దాన్ 75% ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ ఇన్ దీస్ ఈ రెండు స్టాక్స్ కూడా, హిందుస్థాన్ కాపర్ కానీ మీరు అడిగినటువంటి ఏదైతే ఈ స్టాక్ కానీ రెండు కూడా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ సార్. రైట్ సార్. కొన్ని కామెంట్స్ ఉన్నాయి. శరత్ చంద్ర గారు అడుగుతున్నారు, ఈ జీ ఎంటర్టైన్మెంట్ అదేవిధంగా నైకా ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? జీ ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం మనం ఇది 10,000 crores కంపెనీ 114 రూపీస్ నడుస్తుంది. ప్రజెంట్ అయితే అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే ఏం లేదు. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి కూడా ఎక్కడ ప్రాఫిటబుల్ గా అయితే ఈ కంపెనీ అయితే లేదు కాబట్టి దీంట్లో మళ్ళీ మనం ఎంట్రీ అవుతే మళ్ళీ దీంట్లో స్టక్ అవడమే తప్ప అంతకు మించే అవకాశం అయితే లేదు. జీ ఎంటర్టైన్మెంట్ ఇంకో స్టాక్ ఏంటంటే అడిగారు? నైకా సార్. నైకా యా నైకా యా దీంట్లో ప్రజెంట్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం స్తబ్దంగా ఉంది కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే దీంట్లో ఎంట్రీ దొరికే అవకాశం అయితే ఏముంది. అప్పుడు మనం దాంట్లో మనకి ఎక్కడి నుంచి మనం దీంట్లోకి ఎంట్రీ అవ్వచ్చు అన్నది తెలుసుకున్న తర్వాత మాత్రం మనం చేయడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్. గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు భీమవరం నుంచి. రాజు గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి.
ఇరాక్ అమెరికా యుద్ధం శాంతి ఒప్పందం ఆగిపోయిందండి. ఇంకా మార్కెట్ పడిపోయే పరిస్థితి ఉందంటారా? నెక్స్ట్ సాలతో బాగా తగ్గిపోయింది సార్, ఉంచమంటారా అమ్మేమంటారా? ఏంటండి సాలతో SAL ఆటో సాలతో SAL ఆటో SAL ఆటో AUTO సాలతో 800లో కొన్నాను సార్, బాగా తగ్గింది, ఉంచమంటారా అమ్మేమంటారా? ప్రజెంట్ అయితే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయండి, ఏదైనా మంచి ప్రైస్ వస్తే ఎగ్జిట్ అవ్వండి. ప్లస్ మీరు అడిగినటువంటి ఏదైతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్ అంతా కూడా ప్రజెంట్ అయితే ప్రశాంతంగానే ఉంది కాబట్టి మార్కెట్ కొంచెం స్టేబుల్ గానే ఉండే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు మనకి ఏదైతే ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి ఎక్కువ స్టాక్స్ ని అక్యుములేట్ చేసుకుంటే మనకి మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా మెటల్ సంబంధించిన స్టాక్స్ కానీ, ఆటోమొబైల్ సంబంధించిన స్టాక్స్ కానీ, ఫార్మా దానికి సంబంధించిన స్టాక్ కానీ అయితే మంచి మూవ్మెంట్ రావడానికి అవకాశం ఉందండి. అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మనకు మంచి రిటర్న్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, సత్యబాబు గారు ఉన్నారు కాకినాడ నుంచి. సత్యబాబు గారు రోటోబాబు కొనుక్కున్నామండి, కొంచెం ఒకసారి మళ్ళీ చెప్పండి. రోటో పంప్స్ అండి, లక్ష ఉంది 10%. రోటో, అవునండి. రోటో పంప్స్ లిమిటెడ్ ప్రెసెంట్ 64.3 ఉంది. మీరు తీసుకున్న ప్రైస్ 68 అండి సార్. ఓకే, రోటో పంప్స్ అయితే లాస్ట్ 3 years నుంచి కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ అయితే ఏం లేదు. దాంట్లోనూ మీరు ఇంకా ఏదైనా దీంట్లో ప్రాఫిటబుల్ గా ఉంటేనే, ప్రాఫిటబుల్ గా ఉంటే ఎగ్జిట్ అవ్వండి. మంచి ఏదైతే ఆటోమొబైల్ కానీ, ఫార్మా కానీ, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఇట్లాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏదైనా ఉంటే అట్లాంటి రావడానికి ప్రయత్నించండి. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి కూడా ఇది అంత పెద్ద ప్రోగ్రెస్ గా ప్రాఫిట్ ఇచ్చిన దాఖలు ఎక్కడ కూడా లేదు లాస్ట్ 3 years నుంచి కూడాను. లాస్ట్ ఇయర్ అయితే 30% మైనస్ లో ఉన్నది. అంత పెద్ద ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. క్యాష్ ఫ్లో కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు. కాబట్టి ఫండమెంటల్ గా అయితే మాత్రం ఇది వీక్ గానే ఉంది స్టాక్. టెక్నికల్ గా కూడా అంత మూవ్మెంట్ అయితే ఏం కనిపించట్లేదు. కాబట్టి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోనూ ఏదైనా ఫార్మా స్టాక్స్ కానీ, టెక్నాలజీ స్టాక్స్ కానీ, లేకపోతే మెటల్స్ సంబంధించినటువంటి జిందాల్ స్టీల్ కానీ, అదేవిధంగా JSW స్టీల్ కానీ, హిండాల్కో కానీ, లేదా హిందుస్థాన్ కాపర్ కానీ, ఇలాంటి మెటల్స్ సంబంధించిన స్టాక్స్ ఏదైనా ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఇప్పుడు ఇటీవల కాలంలో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, మస్తాన్ రావు గారు ఉన్నారు. RIL ఒకటి, తర్వాత లారస్ ల్యాబ్స్, ఈ రెండు కరెంట్ రేట్ లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? లారస్ ల్యాబ్స్ అయితే మాత్రం బాగా పెరిగి ఉంది. అయినప్పటికీ కూడా మీరు అక్యుములేట్ చేసుకోవడానికి నిన్న ఇవాళ కూడా మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. అదేవిధంగా రిలయన్స్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే కొద్దిగా మనం స్టేబుల్ గా ఆగమని చెప్తాము. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదు కంపెనీ పెద్ద అయినప్పుడు కూడాను. కొద్దిగా రిలయన్స్ తీసుకోవడానికి అయితే వెయిట్ చేయండి. లారస్ ల్యాబ్ అయితే ఎనీథింగ్ యూ కెన్ బై, మార్కెట్ అంత ప్రైస్ లో కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. రైట్ సార్, లక్ష్మి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు నమస్కారం. నమస్కారం అండి మూర్తి గారు. అవంతి సీడ్స్ కొన్నానండి, అది పడిపోయింది, అది ఉంచుకోవచ్చు అంటారా అమ్మవచ్చు అంటారా? మీరు తీసుకున్న ప్రైస్ అండి? నేను తీసుకున్న ప్రైస్ 1180 అండి. అవంతి ఫీడ్స్, అవంతి ఫీడ్స్ ప్రెసెంట్ 970. 964 ఉందండి ఇప్పుడు. అదే మీరు యాక్చువల్ గా ఏంటంటే ప్రైస్ పెద్ద ప్రైస్ లో తీసుకున్నా మళ్ళీ ఇక్కడ అక్యుములేట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది మేడం. మీరు ఏదైనా ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు. మళ్ళీ మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి కూడా మినిమం 30% రిటర్న్ అయితే ఇచ్చినటువంటి కంపెనీ ఇది. అదేవిధంగా ఏదైతే ప్రమోటర్ స్టేక్ కూడా 40% ప్రమోటర్ స్టేక్, FIS DIS కూడా బాగానే ఉన్నారు, మోర్ దాన్ 60% ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఎనాలిసిస్ చూసుకున్నట్టయితే మనకి ఇదైతే ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. ఎవ్రీ ఇయర్ కూడా 30 to 40% రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. మీరు వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఇది అక్యుములేట్ చేయడానికి, యావరేజ్ చేయడానికి అవకాశం ఉంటే ఇక్కడ 950 రేంజ్ లో మీరు యావరేజ్ చేసుకోవచ్చు. సార్, శ్రావణ్ గారు అడుగుతున్నారు, విప్రో కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేయొచ్చా? సార్, విప్రో పెద్ద కంపెనీ అయితే 1,80,000 కోట్ల కంపెనీ. కాకపోతే లాస్ట్ 3 years నుంచి కూడా పెద్ద రిటర్న్ ఇవ్వలేదు. ఐటీ సంబంధించిన దాంట్లో దిగ్గజాలైనటువంటి TCS కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ లాస్ట్ 3 years నుంచి కూడా ప్రోగ్రెసివ్ గా లేవు. కాబట్టి ఏదైనా టెక్నాలజీ ఓరియంటెడ్ స్టాక్స్ కానీ, ఏదైతే టెక్నాలజీ ఓరియంటెడ్ స్టాక్స్ లో మనం వెళ్ళినట్టయితే, లేదా ఫార్మా స్టాక్స్ లో కానీ, మెటల్ స్టాక్స్ లో కానీ వెళ్తే మంచి లాభాలు వచ్చేయడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ మూర్తి నాయుడు గారు. మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ